తాజా 30 ఇందాక ముఖ్యమంత్రి గారు అందరినీ రైతుల్లో పిలుస్తున్నారు. ఏమండి నేను కూడా రైతే, నన్నెందుకు పిలవరు సార్ అన్న అంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు వారు. థ్యాంక్స్ సార్. హార్టికల్చర్ ఈ జిల్లాలో జరిగినంత అభివృద్ధి మరెక్కడా జరగడం లేదు. ఇంకా మీరు పూర్వం కోనసీమ పేరు వినింటారు, కోనసీమ అంటారు సార్. నేను కూడా ఈ మధ్యకాలంలో కోనసీమ చూసి వచ్చాను. కోనసీమ ఇట్స్ నథింగ్ బిఫోర్ అస్. మా రైతులు చేస్తున్నటువంటి ఉద్యానవనాలు ఎక్కడా లేదు. ఇవాళ అనంతపురం పేరు, కళ్యాణదుర్గం పేరు, రాయదుర్గం పేరు. మీరు ఢిల్లీలో పుచ్చకాయ అంటే మొట్టమొదటి చెప్పేది ఈ రెండు ఊర్ల పేర్లే చెప్తున్నారు మాకు. కానీ దురదృష్టం సార్, మమ్మల్ని వెంటాడుతుంది రైతుల్లో. ఏది సార్, నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పా, సూట్ అంటే ఏమి సూట్ సార్? మా దుంప తెచ్చేదానికి ఈ సూట్ వచ్చి పడింది. ఒక లారీ కాయలేస్తే 2 పుచ్చకాయలు 2 టన్నులు సూట్ అంటున్నారు సార్. వాడికి బుద్ధి పుట్టిన 10 రూపాయలకు తీసుకోబడి, మాకేం అభ్యంతరంలా 5 రూపాయలకు తీసుకుంటాడు, తీసుకోబడి. ఇదేంటి సార్ సూట్ మాకు? ఇప్పుడు కొంత కడపలోనే లాస్ట్ టైం మీకు విజ్ఞప్తి చేసిన తర్వాత పులివెందుల ఏరియాలో కొంత కదలిక వచ్చేది, కానీ మా జిల్లాలో రాలేదు సార్ కదలిక. 1 month. థ్యాంక్ యూ సార్. వీ విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్. ది కమ్యూనిటీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఇది నిజంగా ఒక పెనుబతం సార్. 1,00,000 రూపాయలతో మేము బత్తాయికాయలు అమ్మినాం. వాడు 2 టన్నులు 3 టన్నులు ముందు సూట్ అంటే మా గతి ఏమి? గంగలో పడాలో చెప్పండి. గంగ కూడా లేదు మాకు, చస్తామనుకుంటే. అదే పరిస్థితి. కాబట్టి ఈ మహమ్మారిని మీరు ఏమైనా సరే, ఎలాగైనా సరే మీరు ఎస్పీలకు పోలీసులకు చెప్పండి సార్. దీనికి కేసు గీసు కాదు, ఆ రకంగా సూట్ అన్న వారిని బట్టలు ఇప్పదీసి బట్టలు 2 మార్లు కొట్టండి సార్. ఏమీ ఉండదు. ఎందుకు సార్ ఈ పోలీసులకు ఏమి రెవెన్యూ వాళ్ళు కాగితాలు పెట్టుకొని రాసి చచ్చినట్టుగా వీళ్ళు అదే పని పడుతున్నారు. పోలీసు వాళ్ళు పోలీస్ పని చేయడంలా, రెవెన్యూ పని చేస్తారు. రైట్, ఇది చేయాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.